మున్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం జరిగింది. ఇందులో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం జరిగింది. దక్షిణ కొరియా జేజూ ఎయిర్ ఫ్లైట్ 7C2216 ఒక బోయింగ్ 737 నుంచి 800 వరకు విమానం ల్యాండింగ్ చేస్తున్నప్పుడు నియంత్రణ కోల్పోయింది. ప్రధాన కారణం ల్యాండింగ్ గియర్ లోపం అని భావిస్తున్నారు. అది బర్డ్ స్ట్రైక్ వల్ల జరిగిందని అనుమానిస్తున్నారు. కొంతమంది సాక్షులు విమానం ల్యాండింగ్ చేస్తున్నప్పుడు ల్యాండింగ్ గియర్ మరియు టైర్లు పని చేయకపోవడమని చెప్పారు. విమానం రన్వేను దాటించి గార్డ్రేల్ను ఢీకొట్టి పేలిపోయింది. విమానంలో మొత్తం 181 మంది ఉన్నారు. వీరిలో 175 మంది ప్రయాణికులు మరియు 6 మంది సిబ్బంది. కేవలం 2 మాత్రమే బతికారు. మొత్తం విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి దక్షిణ కొరియాకు సంబంధిత అధ్యక్షుడు తక్షణ చర్యలు చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాలను రద్దు చేశారు. ప్రమాదం కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.